Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains ఏప్రిల్ సెషన్కి రాయాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి ఎగ్జామ్ డేట్స్ విడుదల చేశారు. దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఎగ్జామినేషన్ సిటీ ఏంటో విడుదల చేశారు, అది ఒకసారి చూసుకోండి. అడ్మిట్ కార్డులు మాత్రం బిఫోర్ 3 days వస్తాయి. మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? ఏప్రిల్ 2nd, 4th, 5th, 6th, 8th. ఇది బీఈ బీటెక్ వాళ్ళకి. నెక్స్ట్ బీ ఆర్క్, బీ ప్లానింగ్ వాళ్ళకేమో 7th రోజు ఉంటుంది. సో JEE మెయిన్స్ ఏప్రిల్ 2 సెషన్కి రాయాలనే స్టూడెంట్స్కి కొన్ని నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో జనవరి సెషన్లో తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఏం డిసప్పాయింట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏప్రిల్ సెషన్ అటెండ్ అవ్వండి. లేదు సార్ నేను వెబ్సైట్కే ప్రిపేర్ అవుతున్నా, వెబ్సైట్ మీదనే ఫోకస్ పెట్టినా అంటే అయినా వెబ్సైట్ ప్రిపరేషన్ అయినా JEE మెయిన్స్ అయినా మీరు చదివేది ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. సో ఎగ్జామ్ మాత్రం అటెండ్ అయితే చేయండి. కొన్నిసార్లు మిరాకిల్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎగ్జామ్ వెబ్సైట్నే ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నేను JEE మెయిన్స్ ప్రిపేర్ అవుతానంటే వెరీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఎగ్జామ్ని అటెండ్ చేయండి. జనవరి సెషన్లో 50-60% వచ్చిన ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 95, 96, 97% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. సో మీ బెస్ట్ మీరు ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని ఇంపార్టెంట్ నిబంధనలు. సో 3 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు ఇస్తారు. 3 days బిఫోర్ అడ్మిట్ కార్డు విడుదల చేస్తారు. ఓకే. అండ్ జనవరిలో తక్కువ పర్సెంటేజ్ వచ్చినా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ని కోల్పోకండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఎన్టీఏ వాళ్ళు కొన్ని చెప్తున్నారు అనమాట, కొన్ని రూల్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వండి, మీకు ఏ ప్రాబ్లము ఉండదు అని ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు. మనకు ఈ ఏప్రిల్ సెషన్ కూడా 5 days జరగబోతుంది ఎగ్జామ్. 5 to 10 shifts. 2nd, 4th, 5th, 6th, 8th అంటే 5 days కదా. 5 to 10 shifts. సో జనవరి సెషన్ పేపర్స్ అన్నీ ఒకసారి చూడండి. మినిమం 12 to 20% వరకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 99% సేమ్ ఉంటుంది. ఆ టాపిక్స్ మాత్రం చాలా ఎక్కువ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే పేపర్ 1 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తెలుసు కదా మనకు షిఫ్ట్. అండ్ ఆఫ్టర్నూన్ ఏమో 3 to 6. సో మీరు 2 hours బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ క్యాజువల్స్, సాధారణ దుస్తులే ధరించాలని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్లాలని చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ టైంలో మీరు ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు పెట్టింటారు కదా అదే తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టూడెంట్ తన వెంట అడ్మిట్ కార్డ్తో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరొక పాస్ ఫోటో సైజ్ తీసుకెళ్ళాలి ఉంటుంది. ఆల్రెడీ జనవరి సెషన్లో రాసిన స్టూడెంట్స్కి వెరీ క్లియర్గా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎగ్జామ్కి 2 hours బిఫోర్ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ బ్లూ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళాలని చెప్తున్నారు. తర్వాత ఎటువంటి ఆర్నమెంట్స్, వాచ్లు, షూస్ ఇవేవి ధరించొద్దని చెప్తున్నారు. దీని మీద ఆల్రెడీ జనవరి సెషన్లో కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి వెరీ క్లియర్గా. నెక్స్ట్ ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింద డిక్లరేషన్ కింద బాక్స్లో ఇచ్చిన బాక్స్లో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ మీకు అప్లికేషన్లు ఎలా ఉంటే అలా అతికించాలి. తర్వాత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోనే అతికించాలని, పేస్ట్ చేయాలన్నమాట. ఏదైతే అప్లై చేశారో అదే ఆ ఫోటోనే పేస్ట్ చేయాలని చెప్తున్నారు. ఇంకొక బాక్స్లో థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. అండ్ తర్వాత సిగ్నేచర్ మాత్రం ఎగ్జామినేషన్ హాల్లోనే ఇవ్వాలి. దీని మీద ఆల్రెడీ జనవరి సెషన్ రాసిన స్టూడెంట్స్కి వెరీ క్లియర్గా ఐడియా ఉంటుంది. సో ఎవ్రీ స్టూడెంట్కి అడ్మిట్ కార్డు అది బయోమెట్రిక్ ఖచ్చితంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఇవి ఫాలో అవ్వండి. ఐడి ప్రూఫ్ మీకు అంటే హాల్ టికెట్ అడ్మిట్ కార్డు 3 days బిఫోర్ ఇస్తారు. అందులో ఉన్న ఫోటో మీరు ఐడి ప్రూఫ్లో ఉన్న ఫోటో సేమ్ ఉంటే ఎవ్వరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. సో ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో ఇవి ఇంపార్టెంట్ నిబంధనలు, వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఈ స్ట్రాటజీ సార్ ఏప్రిల్ 2nd కదా ఎగ్జాము, సో మేము బెస్ట్ స్ట్రాటజీ ఏది ఫాలో కావాలి అంటే జనవరి సెషన్ పేపర్, తర్వాత లాస్ట్ ఇయర్ 2025 జనవరి అండ్ ఏప్రిల్ సెషన్ పేపర్స్ ఒకసారి చూసుకోండి. మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి. సో ఎవ్రీ పేపర్ అనాలిసిస్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు వెరీ క్లియర్గా ఐడియా వస్తుంది. ఎక్కడ ప్యానిక్ అవుతాం, మనకు వచ్చిన క్వశ్చన్స్ని ఎలా మిస్టేక్ చేస్తాము, ఇటువంటివన్నీ ఐడియా వస్తుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో పర్ఫెక్ట్ గైడ్ చేస్తుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.